పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. పొసెసివ్ ప్రొనౌన్ గురించి ఖచ్చితంగా మీ అందరికీ చెప్పాలి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొనౌన్. గతంలో చాలాసార్లు వీటి మీద ప్రశ్నలు అడిగారు. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే ఓనర్షిప్ని తెలియజేస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు గమనించండి, వాళ్ళ చేతుల్లో ఏదైనా వస్తువును లాక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నాది అని అంటారు. లేదంటే ఇక్కడెక్కడైనా మీ పర్స్ పడిపోయింది అనుకోండి, సమ్మన్ ఎవరో వచ్చి మీ ఇది ఎవరిదండి పర్స్ అంటే నాది అని అంటాం. అంటే ఇలా ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పొసెసివ్నెస్ అని ఉంటుంది. ఇది యువతి యువకుల్లో ఆ తర్వాత ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటి అని అంటే ఈ పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకరిని మనం ఇష్టపడ్డప్పుడు వాళ్ళు మనతో తప్ప ఇంకెవ్వరితో కూడా మాట్లాడకూడదు, ఇంకెవరితో కూడా ఉండకూడదు. సో ఇలాంటి విషయాల్ని పొసెసివ్నెస్ అని అంటాం. ఎగ్జాక్ట్గా అలాంటివి తెలిపే పదాలను ఇక్కడ ఏమంటాం సార్ అంటే మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఓనర్షిప్ని, ఇది ఎవరి సొంతం అనే విషయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మైన్ నా యొక్క, యువర్స్ నీ లేదా మీ యొక్క, హిజ్ అతడి యొక్క, హర్స్ ఆమె యొక్క, ఇట్స్ దీని యొక్క, అవర్స్ మా యొక్క అన్నట్టుగా.